అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్. ఈ సారుకు ఈ కుక్కలే కన్న బిడ్డలు, సంతోషపడుతున్నారు జంతు ప్రేమికులు. హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ పడ్డది 10 లక్షల రూపాయలు. మస్తు షాక్ అవుతున్నారు దీన్ని చూసిన జనాలు. అంతరిక్షంలో ఆడుతుండ్రు ఆటలు, యోబగామి ఇసిరి పట్టుకున్నాడు బేస్ బాలు. ఒక మందు బాటిల్ కొంటే ఇంకో మందు బాటిల్ ఫ్రీ. పర్మిషన్ ఉన్నప్పుడే స్టాక్ అంతా అమ్మేసుకుందామని స్కీమ్ పెట్టిండ్రు అన్నట్టు. ఓ సర్కారు బడి పంతులు, భార్య, కొడుకు, కోడలు, ఓ మనవడు, 2 మనవరాలతోని సంతోషంగా బతుకుతున్నాడుల్లా. ఏ బాధ లేదు, ఎసోంటి రంది పెట్టుకోలేదు. రోజు బడికి పోతున్నాడు, పాఠాలు చెప్తున్నాడు. ఇంటికొచ్చి మనవడు మనవరాలతోని మంచిగా ఆడుకుంటున్నాడు. అయితే ఇసోంటి సంతోషంగా ఉండే ఇంట్లో విషాదం చొచ్చుకొచ్చినట్టు పానం మంచిగా లేక చిన్న మనవరాలు చచ్చిపోతే ఇక చూడాలే పాపం వాళ్ళ బాధ అంతా ఇంత కాదుల్లా. నా కొడుకు బిట్టు, మనవడు బూడి, పెద్ద మనవడు చనిపోయింది, అక్షిత, రూపాదేవి ఎంఎంఎస్ బిడి, నలుగురితో మేము హ్యాపీగా ఉన్నాం. ఆగో ఏందుల్లా సంతోషమైన కుటుంబం అన్నారు, మనవలు మనవరాళ్ళు అన్నారు, చిన్న మనవరాలు జీవిడ్చింది అన్నారు. ఈడనేమో కుక్కలను చూపిస్తురేంది అంటే ఇంకా అర్థం కాలేదు అనుల్లా మీకు. ఈ కుక్కలే సారు ఇంటి సభ్యులు. అవును, ఇంగో ఈ తెల్ల కుక్క ఈ సారు కొడుకు, పేరు బిట్టు. దీన్ని ఎందుకు పెంచుకున్నాడు అంటే షుగర్ తగ్గట్టు వాకింగ్ ఇంపార్టెంట్ అని ఒక కుక్కను పెంచుకోమన్నప్పుడు మనుషులు నమ్ముకొని మనుషుల మీద ఉన్నటువంటి ఎంతకంటే కుక్కనే కదా అంటే దాన్ని తీసుకొచ్చి ఒక పూట మొదలు పెట్టినందుకు అది నాకు ఎంతో ప్రేమ అభిప్రాయం చూపించింది. అర్థమైందా? ఈ సారు పేరు ఇరుగు నోబుల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట. వాకింగ్ పోయేందుకు తోడు కావాలని చెప్పి కుక్కను పెంచుకుంటే అది ఈయన మీద మస్తు ప్రేమ చూపించిందట. ఇక పిల్లలే నాకు ఇదే కొడుకు కొడుకు అనుకుని బిట్టు అని పేరు కూడా పెట్టి ఇంకో ఆడకుక్కను తెచ్చి దానికి జ్యోతి అని పేరు పెట్టి ఈ రెండిటికి పెళ్లి చేసిండు. వీటికి ఒక మగబిడ్డ, 2 ఆడబిడ్డలు ఉడితే అవిటికి కూడా పేర్లు పెట్టి మనవడు మనవరాలు అనుకుంటా సంతోషంగా చూసుకుంటున్నాడు. సరే ఇక అట్లా కాలక్రమంలో తెలకొక బిట్టు అని పేరు పెట్టుకుని అది నా కొడుకు అని ఫీల్ అవుతూ దానికి ఒక జ్యోతిప్రియ అనే పిల్లని తీసుకొచ్చిన ఆడపిల్లని తను కూడా దీంతో పాటు ఉండేది. ఆ విధంగా వచ్చిన కుక్కలు పిల్లలకు చేస్తే ఈ బుడి, తర్వాత అక్షిత, తర్వాత రూపాదేవి వీళ్ళు ఉన్నారు. ఈసారి బడికి పోయినప్పుడు చూసుకునే తందుకు ఓ పని మనిషిని కూడా పెట్టిండు. అయితే చిన్న మనవరాలు అక్షితాదేవికి పానం మంచిగా లేక జీవిడిస్తే మస్తు బాధపడి అంత్యక్రియలు జరిపించుడే కాకుండా ఇప్పుడు ఏడాది మాస్టం కూడా చేసిండు. అచ్చినులకు భోజనాలు పెట్టిర్రు. కానీ పిల్లలు లేకపోతే అనాథ ఆశ్రమాల నుంచి పిల్లలను తెచ్చుకొని పెంచుకున్న వాళ్ళని చూసినాం. కానీ ఇట్లా కుక్కలనే పిల్లలుగా పెంచుకునే ఇలా పెద్ద మనసుకు 2 చేతులు జోడించి నమస్కరించాల్సిందేనుల్లా. గ్రేట్ అంటే గ్రేట్ కదా. మరి ఇవిటినే ఇలా పిల్లలు అనుకుంటుండంటే సారా ఆస్తిపాస్తులు ఇవిటి పేరు మీదనే రాస్తారా లేకపోతే ఏం చేస్తారో తెలియదు. కానీ ఈ కుక్కలు కూడా ఆ సారింట్లో అడుగుపెట్టుడు అదృష్టమే కదా. హెల్మెట్ లేకుండా బండి నడిపి పోలీసులకు దొరికితే ఒక్కసారి కౌన్సిలింగ్ ఇచ్చి పంపుతారు, ఒక్కసారి ఫైన్ వేస్తారు. అట్లనే వరుసగా దొరికితే కేసు రాసి బండి సీజ్ కూడా చేస్తారు. అయితే ఫైన్ వేసినప్పుడు 100నో 150 500 మహా అయితే 1000 రూపాయలు వేస్తారు. అయితే ఈడొక తమ్ముడు హెల్మెట్ లేకుండా బండి నడిపితే ఎంత ఫైన్ పడ్డదో తెలిస్తే మీ స్కూటీ ఆగినంత పని అవుతుంది. చేట్ల పేపర్ పట్టుకొని పక్కన నాయనను పెట్టుకొని పెద్దగానే బాధపడుతున్న ఈ తమ్ముడే హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపి పోలీసులకు దొరికింది. అయితే దానికి ఈ తమ్ముని స్కూటీకి పోలీసులు వేసిన ఫైను అక్షరాల వింటున్నారా, అక్షరాల 10 లక్షల రూపాయలు. ఏంది నమ్ముతలేరా? అవునులే, అంత ఈజీగా ఎందుకు నమ్ముతారు? హెల్మెట్ లేకుంటే 100నో 200 500 ఫైన్లు వేస్తారు గాని 10 లక్షల ఫైన్ వేస్తారా ఇక్కడన్నా? ఆ పైసలు పెడితే కొత్త స్కూటీలు 10 వస్తాయని మీరు అనుకోవచ్చు, కాకపోతే నిజమే వేసిర్రుల్లా. కావాలంటే ఈ తమ్ముడే చెప్తాడు ఈనుండ్రి. 500 રૂપિયાના બદલે મારે 10,05,000નો મેમો આવ્યો છે. ఈ తమ్ముని పేరు అనిల్, అహ్మదాబాద్ లో ఉంటాడు. ఇంటి బాధ్యత ఉండుతోని పాన్ షాప్ నడుపుతున్నాడు. అయితే 2024 ఏప్రిల్ 11వ తారీఖు నాడు హెల్మెట్ లేకుండా బండి నడిపి పోలీసులకు దొరికితే విచారించి పంపించిర్రట. అటెంక 500 ఫైన్ పడ్డట్టు మెసేజ్ వచ్చింది. ఇక అది కట్టుకుందాంలే అని ఓపెన్ చేసి చూసేటాలకు అందులో 10,05,00,000 రూపాయలు ఉందట. ఇక వెంటనే పోలీస్ ఆఫీసర్ల దగ్గరికి పోయి ఇదేంది సారు అని అడిగితే ఎవ్వరు పట్టించుకోలేదట. ఇక ఏం చేయను
ఫైనో తెలియక కోర్టుకు పోతే కోర్టు కూడా పోలీసులనే కలవమంటే మళ్ళా పోయి కమిషనర్ ఎట్లా కలిసిండు అలా నాయనని తీసుకొని పోయి అయినా లాభం లేదు. 11 నెలలు అవుతుందట కానీ ఇంకా ఇళ్ళ సమస్య క్లియర్ కాలేదట. ఇంకొన్ని రోజులు ఈ ఫైన్ పోతుందని అనుకుంటున్నారు. కానీ 10 లక్షల ఫైన్ అంటే ఏందుల్లా ఈ స్కూటీ అమ్మినా అందులో 10% కూడా రాదు. మరి ఎడ తప్పు జరిగిందో ఏమో గాని ఈ ఫైన్ చేయబట్టి ఈ తమ్ముడు బగ్గన ఎదురుగాల్సి వచ్చింది. అయినా హెల్మెట్ పెట్టుకుంటే ఈ బాధలన్నీ ఉంటాయా చెప్పుండ్రి? ఒక్క తప్పుకు ఎన్ని శిక్షలో ఇక మీరే లెక్కేసుకోండ్రి. నిన్న ఎంత ఆగం చేసిండు మన రాయేష్ గాడు. చెర్ర అయితే ఘోరం జరిగిపోయేది. మరి అలా ఎట్లున్నాడో ఏం చేస్తుండో కదా. ఆడుతూ పాడుతూ ఊరెళ్తుంటే అలుపు సొలిపే మున్నది, ఒక్కటి కొంటే 2 వస్తుంటే వద్దనేది మున్నది. ఆగో మళ్ళేందో జబ్బకు బ్యాగ్ వేసేటో పోతున్నాడు. ఓర్ వారి హలో చెప్పురా, రాకేష్ గారు చెప్పిండా మ్యాటరు? అవునరా, ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ. ఎన్ని కావాలి మొత్తం నీకు? ఓకే ఓకే. ఫ్రీయా? ఒరే ఏంటిరా అవి, నాకు కూడా తెస్తావా? సరే అట్లనే ఒకసారి రాజ్ కుమార్ గారికి ఫోన్ చేయి. అది నేను చేస్తే ఫోన్ ఎత్తుతలేడు. వానికి ఫోన్ చేసి వానికి కూడా ఎన్ని కావాలని అడుగు. మళ్ళీ అందరికి తెచ్చి వానికి లేకుండా ఫీల్ అవుతాడు. సరేనా? ఉంటా మరి, తొందర చెప్పు నాకు ఏ విషయమైంది. ఏంటిరా అవి, ఏవో ఫ్రీకి ఇస్తున్నట్టున్నావు? ఫ్రీ అంటే మనోళ్ళ కోసమే కదా అని ఇస్తున్నా. అవునా? అబ్బా నాకు కూడా ఒక 4 ఇయ్యవా? ఏంటియో అవి? ఫ్రీ అంటే చాలా ఏందవని కూడా అడగవా? ఎడ్డిదానాని నీకు ఇచ్చేటి కాదు అవి. ఏంటి అవి అసలు, నువ్వు ఇస్తానేటి? చెప్తా, కానీ చెప్పే ముందు ఒకసారి ఈ వీడియో చూడు. ఎవరాళ్ళంతా గట్ల లైన్ కట్టిర్రు? రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నోళ్ళా? కాదు, మందు బాబులు బాటిల్ కొనేటందుకు క్యూ కట్టిండ్రు. బాటిల్సా? ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఒక్క బాటిల్ కొంటే ఇంకొక బాటిల్ ఫ్రీగా ఇస్తున్నారట. అందుకే మందు బాబులు అందరు క్యూ కట్టిర్రు. చూసినావు కదా ఒక్కొక్కరు కాటన్లు ఎట్లెత్తుకపోతున్నారు. అంటే ఇంతసేపు నువ్వు ఇస్తా అన్నాయి మందు బాటిల్లా? ఎస్. చి, అయినా ఉన్న రేటు కంటే ఎక్కువ అమ్మే దుకాణాలను చూసినాం గానీ ఇట్లా ఆఫర్ పెట్టి ఎందుకు అమ్ముతున్నారు? పుసుకన ఎక్స్పైరీ అయిన మందా ఏంది? ఏచి కాదు, ఈ నెల 31వ తారీఖుతోనే అక్కడ షాపులో పర్మిషన్ అయిపోతుందట. అందుకని చెప్పి పర్మిషన్ ఉన్నప్పుడే స్టాక్ అంతా అమ్మేసుకుందామని స్కీమ్ పెట్టిండ్రు అన్నట్టు. ఎందుకట్లా? తర్వాత అమ్ముకోరాదా? ఏమో, మీ లైసెన్స్ అయిపోయింది కాబట్టి అమ్మొద్దు అంటారేమో. మిగిలిన స్టాక్ అంతా వాళ్ళు వాపస్ తీసుకోబోతారేమో. అయితే ఇప్పుడు అక్కడ ఆఫర్ ఉందని కొనుక్కొని తాగేతందుకు పోతున్నావా? ఎట్లా కనిపిస్తున్నా నేను నీకు? మరి ఎందుకు పోతున్నావు? ఆ స్టాక్ అంతా కొనుక్కొచ్చేది అందుకు పోతున్నా. నువ్వు కొంటావా? కొని ఇక్కడికి తీసుకొచ్చి తెలిసిన వైన్ షాప్ వాళ్ళకు సగ్గులు అమ్మేస్తా. అప్పుడు నాకు ఫ్రీగా వచ్చిన బాటిల్స్ కూడా పైసలకు అమ్ముకోవచ్చు కదా, ఫుల్ లాభం వస్తుంది. వచ్చిండయ్యా తెలివి మంతుడు. ఇక నీ అంత తెలివి ఎవ్వలకు లేదు మరి కదా. నీ తలకాయరా నీ తలకాయ. నువ్వు ఉత్తరప్రదేశ్ నుండి ఇష్టం వచ్చినట్టు మందు పట్టుకొస్తే ఊకుంటారు అనుకుంటున్నావా? నా పైసలు పెట్టి నేను కొనుక్కొచ్చుకుంటున్నా, ఎవరేంది ఊరుకునేది? ఎవల పైసలు పెట్టి ఎవరు కొనుక్కొచ్చుకున్నా ఇష్టం వచ్చినట్టు స్టేట్ బార్డర్లు దాటిస్తామంటే ఊకోరు పోలీసులు, అరెస్ట్ చేసి లోపటేస్తారు. అదేంది మరి? లేకుంటే ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ మందు కొని అమ్మొచ్చు అనుకుంటున్నావా? కాదా? కాదు, ఏ స్టేట్ పర్మిషన్ ఆ స్టేట్ కే ఉంటది. ఎట్లా పడితే అట్లా ఎక్కడ పడితే అక్కడ కొనుక్కొచ్చుకొని ఇయ్యరు. మళ్ళా గంతంత సరుకు అంటే అస్సలు ఊకోరు, ఊసలు లెక్క పెట్టిస్తారు. అవునా? నేను ఇంకా buy 1 get 1 వస్తుంది అంటే 50% ఆఫర్లు వస్తున్నాయి కదా బాటిల్, మంచిగా అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముదాం అనుకున్నా. వార్తలు తెమ్మంటే తేను శాత కాదు కానీ అన్ని గివ్వే అడ్డగోలు చేష్టలుంటాయి నీ అన్ని. తిట్టకు గయ్యాలు గొంతేసుకొని నేనేం చేసినా కూడా అందులో ఒక వార్త దాగుంటది. అబ్బో, మరి ఇప్పుడు చెప్పిన ముచ్చట్ల కూడా ఉత్తరప్రదేశ్ నోయిడాలో buy 1 get 1 ఆఫర్ కింద మందిస్తున్నారు అన్న విషయం తెలియలేదా? చెప్పినవు తీ గాని మా గొప్ప ముచ్చట నడువు. కానీ ఆఫర్ అనంగానే అందున మందు మీద అయ్యేసరికి ఏమన్నా జనం గుమిగూడినరా? అట్లుంటది మరి మందు బాబులతోటి. పాలించేటోళ్ళు ఎట్లుంటే ప్రజలు అట్లనే తయారవుతారు అంటారు. అందులో మళ్ళా యూత్ పిల్లగాళ్ళ మీదనైతే ఎక్కువ ప్రభావం ఉంటుందిలా. మరి అదే ఎఫెక్టో ఏమో గాని ఏపీల రాష్ట్రానికి వెన్నెముక ఉండాల్సిన కొందరు యూత్ వాళ్ళు కూసుండి వెన్నెముక వంగిపోయేటట్టున్నది అనే రేంజ్లా పేకాటలాడుతున్నారు. ఇంగో అసోంటోళ్ళనే ఓ లాడ్జిలో పోలీసులు పట్టుకున్నారు. ఇక ఒక్కొక్కరు ఎంతెంత పెట్టి ఆడుతారో చూద్దాం పాండ్రి. ఇగో ఇదే పేకాట గ్యాంగు, వీళ్ళే పేకాట యూత్రాయుళ్ళు. ఇక ఎవరి దగ్గర ఎంత ఉన్నదో చూద్దాం. ఈ మొదల నుంచి లెక్క పెట్టుతాం.
5 వాల. నీ దగ్గర తమ్మి 24,720. నెక్స్ట్ నెక్స్ట్ 10,000. ఆఖరి తమ్మి నీ దగ్గర ఎంత? మొత్తం ఈ 6గురి దగ్గర 1,00,000 రూపాయలు, 6 ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2 టౌన్ పోలీసులు. మరి యూత్ అంటే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి, వాళ్ళ ఇంట్లో బాగోగులు చూసుకోవాలి. ఇట్లెందుకు తయారవుతున్నారు అంటే పాలించే టీడీపీ పార్టీ వాళ్ళే పత్తాలాడుతుండే వాటికి. చూస్తున్న రానుల బంతి భోజనాలు పెట్టినట్టే ఎట్లా కూర్చున్నారో అంతా. వీళ్ళంతా కూడా పేకాట పాపరాయులేనట. మళ్ళీ ఇది ఎక్కడనో కాదు, బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోనే. ఈ నియోజకవర్గం ఎవరిదో తెలుసు కదా, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ది. ఇక్కడికి విజయవాడ, గుంటూరు, మచిలీపట్నము, ఒంగోలు, నెల్లూరు, దర్శి ఇట్లా చాలా చోట్ల నుంచి వచ్చి మరీ పేకాట ఆడుతున్నారట. ఇక ఈ పత్తాలాడే కాన్నే మందు, బిర్యానీలు దొరుకుతున్నాయట మంచిగా. రోజుకు 1 కోటి రూపాయల దాకా చేతులు మారుతున్నాయట. ఇదే సందనుకొని కొందరు వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నారట అన్నీ. అయినా కానీ పోలీసులు పట్టించుకుంటలేరు అని అంటున్నారు కొందరు. కానీ చూస్తున్నారు ఏపీల కూటమి సర్కార్ వచ్చుడుతోటి ఈ పాక పత్తాలాట ఎట్లా పెరిగిపోయిందో అట్లుంటది మరి బాబుగారి పాలన అంటే. ఓయమ్మో ఏమెండలివి! ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలంటేనే భయమవుతుందిలా. ఇంట్లో ఉన్న సుత తాపకు దూపైతుంది. ఇప్పుడే ఏమైంది, ముందు ముందు ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి అని వాతావరణ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. మనకే ఇట్లుంటే పాపం మూగజీవాల పరిస్థితి ఏం కావాలి? అందుకే తమిళనాడు గవర్నమెంట్ అక్కడి గుళ్ళలో ఉండే ఏనుగులకు స్పెషల్ ఏర్పాట్లు చేసిర్రు. అదేందో చూసేద్దాం పాండ్రి. అది చూస్తుర్రా, ఎండవేడికి అల్లాడిపోతున్న ఏనుక్కు చల్లటి నీళ్లతోని తానం చేపిస్తున్నాడు దాని మావటి. ఆ మావటి అన్న చెప్పినట్టు ఎంత బుద్ధిగా తానం చేస్తుందో కదా. తోము, గట్టిగా తోము. అయిపోయింది, ఇక లేవ్వు. ఓ తల్లి లెవ్విగా, జల్ది పోయి తయారు కావాలి. భక్తులు వచ్చే ఆళ్ళైంది. ఎండలు ముదిరిపోయినాయి. మనుషులకే కాదుల్లా, ఎండవేడికి మూగజీవాలు కూడా ఆగమైపోతున్నాయి. అందుకే తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లాలో ఉన్న అజగర్ కోవిల్ గుడిలా ఉండే సుందరవల్లి అనే ఏనుక్కు ఎండదెబ్బ తలగకుండా రోజు పొద్దు మాపు తానం చేపించే ఏర్పాటు చేసిర్రు ఆలయ కమిటీ వాళ్ళు. సుందరవల్లి అనే ఈ ఏనుక్కు రోజు ఇట్లా తానం చేపిస్తాడు దాని మావటి. అది కూడా నీళ్ళని చూడంగానే సంబరంగా నీళ్ళకు దిగి మావటి చెప్పినట్టు బుద్ధిగా తానం చేస్తున్నది. ఇంకో దిక్కు జూలల్లో ఉండే జంతువులకు కూడా ఎండదెబ్బ తగలకుండా అన్ని ఏర్పాట్లు చేసిర్రు. షవర్లు, కూలర్లు, ఏసీలు పెట్టి వాటికి ఏం కాకుండా చూసుకుంటున్నారు. మరి అవి కూడా బతకాలే కదా నొల్లా, వాటిని జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత మనదే అని అంటున్నారు జంతు ప్రేమికులు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.